అయితే మనం ఈరోజు భగవద్గీత పుట్టినరోజు. అందుకని ఆ భగవద్గీత పుట్టినరోజు విషయంగా అసలు భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలున్నాయి? ఆ అధ్యాయాల పేర్లేంటి? మొత్తం శ్లోకాలన్నీ ఇవి తెలుసుకొని భగవద్గీతలో ఏం చెప్పింది అనేది కొంచెం టూకీగా తెలుసుకుందాం. భగవద్గీతలో మనం అందరికీ తెలుసు జనరల్‌గా ఒకసారి రివిజన్ లాగా అనమాట. భగవద్గీత గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా 18 అధ్యాయాలున్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయని అందరూ భగవద్గీతను తలుచుకోగానే వాళ్ళు అనుకునేది అదనమాట. అయితే మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం, రెండో అధ్యాయం సాంఖ్యయోగం, మూడో అధ్యాయం కర్మయోగం, నాలుగో అధ్యాయం జ్ఞానయోగం, ఐదో అధ్యాయం కర్మ సన్యాస యోగం, ఆరో అధ్యాయం ఆత్మ సంయమ యోగం, ఏడో అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం, ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం, 9 రాజవిద్య రాజగుహ్య యోగం, 10 విభూతి యోగం, 11 విశ్వరూప సందర్శన యోగం, 12 భక్తి యోగం, 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం, 14 గుణత్రయ విభాగ యోగం, 15 పురుషోత్తమ ప్రాప్తి యోగం, 16 దైవాసర సంపద్ విభాగ యోగం, 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం, 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇది నార్మల్గా మనకి భగవద్గీత అన్ని అన్ని చోట్ల దొరికే పుస్తకాల్లో కనిపించేదనమాట. కానీ మనకి ప్రభుపాదుల వారు యథాతథంలో వేరే పేర్లు ఇచ్చారు. మనం ఆ శ్లోకాలు చెప్పుకుంటున్నప్పుడల్లా దాని గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఇందులో ఈ భగవద్గీతలో ఏం చెప్పారు, భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు అనే విషయం గురించి, తర్వాత గీతా జయంతి ప్రశస్తం గురించి 2 విషయాలు మనం ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకి ఇదివరకు ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా భగవద్గీతలో 18 అధ్యాయాల్లో మొదట 6 అధ్యాయాలు కర్మయోగానికి సంబంధించినవి, మధ్యలో 6 అధ్యాయాలు భక్తి యోగానికి సంబంధించినవి, ఆఖరి 6 అధ్యాయాలు జ్ఞాన యోగానికి సంబంధించినవి. అయితే మొత్తంగా భగవంతుడు మనకి ఇది చెప్పిన వల్ల భగవంతుడు మొత్తం మీద అర్జునుడిని మిషగా పెట్టుకుని, అంటే అర్జునుడిని మధ్యవర్తిగా పెట్టుకుని మనకేం చెప్పాడు అనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది భగవాను వాచ. రణసీమలో గీతను బోధించిన పరమాత్మ చివరకు కచ్చిద్దేత శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస ఖచ్చిత జ్ఞాన సమ్మోహం ప్రణష్టస్తే ధనంజయ అన్నారట. అంటే చెప్పిందంతా జాగ్రత్తగా విన్నావా? అజ్ఞానం వల్ల ఏర్పడ్డ భ్రమ తొలగిపోయిందా అని అర్జునుడు అడిగాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అర్జునుడు అంత పెద్ద విలుకాడు, గాంధీవధారి అయిన అతను, సవ్యసాచి 2 చేతులతోటి బాణాలు వేయగలిగినంత ఉండి, పైగా యుద్ధం సంభవిస్తుంది అన్నప్పుడు కూడా వేరే వేరే అస్త్రాల కోసం తపస్సు చేసి అస్త్రాలను అందరినీ పొంది యుద్ధానికి నేను రెడీగా ఉన్నాను, ఇప్పుడు ఏమైనా సరే యుద్ధం చేస్తాను అనే భావంలో ఉన్నతను ఎదురుగుండా ఉన్న సేనంతా చూసేసరికి అతనికి అందులో కనిపించిన భీష్మాచార్యులు కానీ, ద్రోణాచార్యులు కానీ, దుర్యోధనుడు కానీ, వాళ్ళకి సంబంధించిన అందరూ కానీ, అన్ని రకాలైన చుట్టరికాలు కలిగిన వాళ్ళందరూ ఎదురుగుండా సేనలో కనిపించేసరికి అతను అంతవరకు పౌరుషంగా నేను యుద్ధం చేస్తాను, మా అన్నకి నేను ఈ ఏకఛత్రాధిపత్యం కల్పించి అతనికి రాజ్యం ఇవ్వడంలో నేను సహాయం చేస్తాను, నేను కూడా నా ప్రయత్నంగా యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి నా అన్నకి అనిపిస్తాను అనే ఉద్దేశంలోనే అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా అతను అక్కడికి వెళ్ళి ఆ అరణ్యవాసంలో ఉండగా బోల్డ్ అస్త్రాలు సంపాదిస్తాడు. అప్పుడే శివుడి గురించి ప్రార్థించి కూడా పాశుపతాస్త్రం ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అవి ఎలాగన్నీ సమకూర్చుకున్నా కూడా ఎదురుగుండా వాళ్ళందరినీ చూసేసరికి అతనికి ఒక విధమైన వైరాగ్యం వచ్చేస్తుంది. మనకు జనరల్గా మా భౌతిక ప్రపంచంలో అన్నాలంటే ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యం అంటారు. అలాగ అతనికి అవన్నీ చేసి ఇంత అవసరమా నాకు, ఇంత ఇంతమందిని సంహరించి నేను నా అన్నగారికి రాజ్యం కట్టబెట్టడం అవసరమా? అలా ఉంటే గనకైతే వీళ్ళందరూ పోయిన తర్వాత రాజ్యాన్ని ఆనందంగా అనిపించడానికి ఎవరుంటారు కనుక. అంటే ఇతని వల్ల ఎదురుగుండా వాళ్ళు పోవడమే కాదు, ఎదురుగుండా వాళ్ళ వల్ల వీళ్ళ వెంపు కూడా శానంతా నష్టం జరుగుతుంది కదా. అలా ఆలోచన వచ్చి ఇంకా ఏంటంటే వర్ణ సంకరం ఏర్పడిపోతుంది. జనాలందరూ మగవాళ్ళందరూ చనిపోతే ఆడవాళ్ళకి వేరే వేరే కోరికలు కలిగి వేరే వేరేగా జరిగి ఇంకా వర్ణం అనేది లేకుండా అయిపోతుంది. అంటే యుద్ధం వల్ల జరిగే నష్టాలు చాలా ఎక్కువగా ఊహించుకుని భగవంతునికి చెప్తాడు, నేను యుద్ధం చేయనప్పుడు నేను చేసే పరిస్థితిలో లేను,
నడు ఇంటికెళ్ళిపోదామని గాంధీవాన్ని అతను గాంధీవాన్ని ఎప్పుడూ అసలు చేతిలోంచి వదలడు. ఒకసారి యుద్ధ ప్రయత్నంలో వచ్చి యుద్ధానికి మొదలెట్టినప్పుడు. అటువంటిది ఆ గాంధీవాన్ని కూడా కింద పడేసేసి కింద కూర్చుండిపోతాడు రథంలో. అప్పుడు అర్జునుడికి ఈ భగవద్గీత మొత్తం 45 నిమిషాల్లో చెప్పారంటారు. 700 శ్లోకాలు. అంటే సంస్కృతంలో అది ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నట్టు. మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాము అంటే ఒక్కొక్క అధ్యాయమే 2, 3 రోజులు చెప్పుకోవడానికి ఉన్నంత అవకాశం ఉంది. ఎందుకంటే దాన్ని మనం వే ఏ ఉద్దేశంతో కృష్ణయ్య అర్జునుడికి చెప్పాడు అనే విషయాన్ని మనం ఆకళింపు చేసుకోవడానికి దాన్ని డిస్కషన్ చేసుకుంటున్నాం కానీ, అతను ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా సంభాషణ పూర్వకంగా ఆ భగవద్గీత రణరంగంలో, కురుక్షేత్ర రణరంగంలో నడి మధ్యలో జరిగిందది. అయితే అందుకని ఇప్పుడు విన్నావు గదా! నేను ఇన్నాళ్ళు ఇంత వరకు 18 అధ్యాయాలుగా మనం అనుకుంటున్న 18 అధ్యాయాలు వాళ్ళకి అధ్యాయాలుగా ఉండవు గదా! ఇన్ని శ్లోకాల్లో నీకు నేను వివరించింత మధ్య మధ్యలో అర్జునుడు ప్రశ్నిస్తాడు. మళ్ళీ మొట్టమొదటైతే ధృతరాష్ట్రుడు సంజయుడిని అడగడంతో ప్రారంభమవుతుంది భగవద్గీత. ఎందుకంటే సంజయుడికి దివ్య సత్యవులు ఇస్తాడు వ్యాసమహర్షి. ఆ దాంతోటి చూసి యుద్ధంలో ఏం జరుగుతోంది అనే విషయం చూసి చెప్తానని ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటాడు కదా. అందుకని నేను కుతూహలం ఫస్ట్‌దే ధృతరాష్ట్ర వాచ అని మనకి ఆ శ్లోకం మొదలవుతుంది. ఆ యుద్ధ రంగంలో ఏం జరుగుతోంది? నా కుమారులు కౌరవులు, పాండవులు ఏం చేస్తున్నారక్కడ అని. యుద్ధంగా ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు కదా! ఇంకా ఏదో ఆశ అన్నమాట అతనికి. ఆ యుద్ధం జరగకుండా రాజ్యమంతా తన కొడుక్కే వచ్చేయాలి అని. అప్పుడు ఇతను చెప్తా ఇంతవరకు చెప్పిందంతా విన్నాక నీకేమనిపించింది అని అడుగుతున్నారనమాట కృష్ణ భగవానుడు అర్జునుడిని. అజ్ఞానం వల్ల ఏర్పడ్డ భ్రమ తొలగిపోయిందా? నువ్వేదో అజ్ఞానంలో పడిపోయి యుద్ధం నేనే చేస్తున్నానని, నా వల్ల యుద్ధం జరిగితే చాలా నష్టం జరిగిపోతుందని ఎంతో ఏదో అనుకున్నావు కదా! అలాంటి భ్రమ నీకు తొలగిందా? ఫలానా పని చేయమని గాని, ఫలానా పని వద్దని గాని చెప్పలేదు కృష్ణ పరమాత్మ. ఇంత చెప్పాక నేను ఇన్ని చెప్పాను కాబట్టి నువ్వు మనసు మార్చేసుకుని యుద్ధం చేయాల్సిందే అలా చెప్పలేదాయన. ఇంతవరకు విన్నదంతా విన్నాక నీకేమనిపిస్తోంది? నీ అజ్ఞానం తొలగిందా? ఏం చేస్తావు ఇప్పుడు? అంతేగాని ఇదే చెయ్యి అని చెప్పలేదు. చెప్పాల్సిందంతా చెప్పాను. ఇక నీ ఇష్టం అన్నాడు. నేను నువ్వు అడిగిన దానికి నీ అజ్ఞానాన్ని తొలగించడానికి నేను చెప్పాల్సిందంతా నీకు చెప్పాను. ఇప్పుడు నువ్వేం చేస్తావో నీ ఇష్టం అన్నారనమాట. అంటే ఒకసారి మనకి ఆత్మజ్ఞానం కలిగితే మనిషి మహనీయుడు అయిపోతాడు. ఆత్మజ్ఞానం అనేది కలిగినప్పుడు మనకి ఆలోచన విధానం మారిపోతుందనమాట. జ్ఞానం సాధనతోనే సాకారమవుతుంది. భగవానుడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని ఆదేశాలుగా భావించి పాటిస్తే జీవితం ధన్యమవుతుంది. అది మనం మొదట్లోనే అనుకున్నట్టుగా అది భగవంతుడు అర్జునుడు ఒక్కరికే చెప్పలేదు. అర్జునుడిని మాధ్యమంగా పెట్టుకుని మనందరికీ కూడా ఈ విషయాలన్నీ విశదీకరించాడు. అందుకని దాంట్లో చెప్పిన విషయాలు మన 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 జీవితంలో కూడా కొంచెం కొంచెంగా దాన్ని అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తే జీవితం సాఫీగా జరుగుతుందనమాట. అందుకని ఇది ఇవాళ భగవద్గీత జయంతి కాబట్టి అలాంటి ప్రయత్నం ఈ రోజునే మనం మొదలు పెడితే బాగుంటుంది. ఆదిశంకరాచార్యులు తన భజగోవిందంలో గేయం గీతా నామ సహస్రం భగవద్గీత కించిదధీత గంగాజలవ కణికాపీత అని ఒక శ్లోకం రాశారు. ఆ శ్లోకం ఏంటంటే భగవద్గీతలో ఒక శ్లోకం చదివినా కూడా గంగా జలాన్ని తాగినంత పుణ్యం వస్తుందంటూ ఆయన కొనియాడారు. శంకరాచార్యుల వారంత వారే అని చెప్పారంటే దాని గురించి అవునా అని మనం సందేహపడాల్సిన అవసరం లేదు కదా. ఏ యథామాం ప్రపంచంతే తాంస్తదేవ భజామ్యహం కర్మ సన్యాస యోగంలో ఒక శ్లోకం ఇది. ఎవరు ఏ దృష్టికోణంతో చూస్తారో వారికి అలాగే కనిపిస్తానంటాడు పరమాత్మ. జరుగుతున్న సంఘటనపై నీ దృష్టికోణం మార్చుకోమంటుంది భగవద్గీత. మనం చూడండి ఒకసారి ఒక్కొక్కరితో మాట్లాడతాం ఇదన్నమాట. మనం ఏ భావంతో మాట్లాడామో ఆ భావంతో వాళ్ళు అర్థం చేసుకోలేరు. అంటే మన మాట అదే ఒకళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది మనం చెప్పింది. ఆ పక్కనున్న వాళ్ళకి చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది అది. అంటే చెప్పిన విషయం ఒకటే. కానీ వాళ్ళు తీసుకునే భావం వేరవడంతో మనం చెప్పిన విషయం అర్థం కూడా ఒకళ్ళకి మధ్య అర్థం మారిపోతుంది. ఒకే విషయం చెప్పినా కూడా. అందుకని మనం ఏ దృష్టికోణంతో చూస్తామో ఆ దృష్టికోణంలోనే పరమాత్మ కూడా మనం భగవంతునిగా చూస్తే భగవంతునిగా వస్తాడు. అందుకే నవవిధ భక్తులు కూడా ఉన్నాయి కదా. అలాగా మనం సాఖ్య భావంతో చూస్తే దానికి ఒప్పందం పడతాడు. అర్జునుడికి అదే కదా స్నేహం స్నేహం అనుకుంటూ ఎంత అయినా ఆ భగవంతుని భక్తికి రథాన్ని నడిపే సారథి కింద మారిపోయాడు. అంత భక్తుల కోసం అతను ఏమైనా చేస్తారు అన్నకి మిగతా భక్తుల గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా మొట్టమొదటగా ఎదురుగా కనిపిస్తున్న ఉపమానం ఉదాహరణ ఇదే. ఎందుకంటే ఆ రథంలో ముందర కూర్చున్న సారథి ఎలా ఉంటుందంటే ఆయన పొజిషను ఆ బాణాలు వెనకాల నుండి యుద్ధం చేస్తున్న వాళ్ళు మాట్లాడడానికి కానీ, చేతులు వదిలేయడానికి కానీ, చేతులు కలపడానికి కానీ ఏమీ అవకాశం ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఇష్టం వచ్చినట్టు సారథి నడపడానికి ఉండదు. ఎందుకంటే
ఆయన వెనకాల వాళ్ళకి కన్వీనియంట్ గా ఎక్కడికైతే తనకు అపాయం లేకుండా ఉంటుంది అనేది కొంత సారథి ఆలోచించినా కూడా ఈయన ఎక్కడ యుద్ధం చేయదలుచుకుంటున్నాడో, ఎవరి దగ్గర చేయదలుచుకుంటున్నాడో అటు వెళ్లాల్సిన బాధ్యత కూడా సారథికే ఉంటుంది. ఆ సారథిని అలా చెయ్యాలి అంటే కనుకైతే చేతులు ఖాళీ ఉండవు, నోరు మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే చూపు, నోరు మొత్తం అంతా, మొహం అంతా ఎదురుగుండా ఎక్కడైతే మనం చెయ్యాలి అనే దాని మీద కేంద్రీకృతం అయిపోయి ఉంటుంది దృష్టి అంతా కూడా. అందుకని కాళ్ళతో ఎడం వైపుకి వెళ్ళాలంటే ఎడం కాలుతో ఈ తుంటి మీద ఎడం తుంటి మీద తన్నితే ఎడం వంపుకి వెళ్ళమని, కుడి తుంటి మీద కాళ్ళు తగిలిస్తే కుడి వంపుకి వెళ్ళమని. అంటే అంత అంటే అలాగా ఆయన చెప్తాడని తెలిసి కూడా ఆ పొజిషన్లో కూర్చోవడానికి కృష్ణ బ్రహ్మ శ్రీ దేవాదేవుడని శ్రీకృష్ణ భగవానుడు అంత కిందకి దిగి భక్తుల కోసం ఆ ఒప్పందం చేసుకున్నాడు అనమాట. అందుకని మనకి మనం ఏ దృష్టితో చూస్తామో భగవంతుడు ఆ దృష్టికోణంలోనే మనకి కనిపిస్తాడు. జరుగుతున్న సంఘటనపై కూడా నీ దృష్టికోణం మార్చుకోమంటుంది. అంతసేపు మనం చేసిన మనకి ఏదైనా ఒక జరిగిన విషయం ఏదైనా ఉంటే అది ఎదురుగుండా వాళ్ళ వల్లే మనకి కష్టం వచ్చింది, వాళ్ళు ఇలా చేసిన వల్లే నేను ఇవాళ ఇలా ఉన్నాను, వాళ్ళు ఇలా చేయకుండా ఉండాల్సింది అనే ఆలోచనని మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా జరిగినా కూడా అన్నిట్లకి మనం భగవంతుని నమ్మినప్పుడు ప్రతి దాని వెనకాల ఏ కార్యక్రమం జరిగినా కూడా దాని భగవాని హస్తం ఉంటుంది, ఆయన నిర్ణయం ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అటువంటిప్పుడు వాళ్ళు మన కర్మని బట్టి ఆ ఎదురుగుండా అతన్ని మీడియేటర్ గా తీసుకుని మనకు ఆ పరిస్థితి మనకు కలిపేలా భగవంతుడు కల్పించాడు. మనం ఆలోచన అలా మారిందనుకోండి, ప్రతిదానికి మనం అదేంటి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం మనకి ఏదైనా ఒక అనుకోని విషయం విన్నప్పుడైనా, చూడరాని సంఘటన చూసినప్పుడైనా ఇమీడియట్ గా మానవ మాత్రం భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి మన మనసు చంచలం అవడం సహజం. కానీ మనం ఒకసారి భక్తిలో ప్రవేశించి భగవద్గీతను చదువుతున్నాము, వింటున్నాము అంటే కనుకైతే మన దృష్టికోణం మార్చుకోవాలి. ఓహో! ఇప్పుడు ఇలా జరిగింది అంటే కనుకైతే దీని వెనకాల ఏదో ఆయన నడిపించినది ఏదో ఉంటుంది. అందుకని మనం ఒక్క నిమిషం కంగారు పడకుండా దీని గురించి అనలైజ్ చేద్దాం ఎందుకొచ్చుంటుందో అని మనం ఒక్క దృష్టికోణం మార్చుకున్నాం అనుకోండి, ఆ జరిగిన సంఘటన నేరుగా ఏ ఫలితాన్ని ఇవ్వదు మనకి. నీ మనసు చేసే మాయాజాలమే ఆనందం. అప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయి. నిజమే ఇది ఇలా జరగడం కాదు అనేది. ఆ మాయాజాలమే ఆనందం, విచారాలు. మన మనస్సు వల్ల, మనసు ఆలోచనలో కలిగిన దాని వల్లే వచ్చే రిజల్ట్సే ఆనందం కానీ, విచారం కానీ. అందుకే జరిగిన దాన్ని ఓ పాఠంగా భావించి మంచి మాత్రమే స్వీకరించు అని భగవద్గీత మనకి చెప్తుంది. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసోన గతాంశోచ్చ నాను శోచంతి పండిత. ఇది సాంఖ్యయోగంలో పద్యం. అనవసరమైన ఆలోచనలు మన బుద్ధిలో వేగాన్ని మందగిస్తాయి, సరైన ఆలోచనని అడ్డుకుంటాయి. గతాన్ని తలుచుకుంటూ బాధపడటం మానేసి భవిష్యత్తులో సాధించాల్సిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకో. మనకి వచ్చే ఆలోచనల వల్లే మనకి బుద్ధి పనిచేయడం కొంచెం దాని స్పీడ్ తగ్గిపోతుందిట. ఎందుకంటే బుద్ధి పక్క నుంచి చెప్తూనే ఉంటుంది, ఇది కాదు ఇది కాదు అలా చేయకొని. కానీ మనసు వినిపించుకోదు, ఆలోచనలు సాలిగూడ్లు అల్లేసినట్టు అల్లేస్తూ ఉంటుంది. ఆ అల్లడంలో ఏమవుతుందంటే ఇంకా చెప్పి చెప్పి నేను విసిగిపోయాను, నన్ను వినిపించుకోవట్లేదు, బుద్ధి బందగించిపోతుందిట. అందుకని అల్లా మనకి జరగకుండా మనం ఆలోచించేటప్పుడు మధ్యంగా బుద్ధిని కూడా పెట్టుకుని బుద్ధి ఏం చెప్తోంది, మనమేం ఆలోచిస్తున్నామో అనే విషయం మనం కొంచెం ఆలోచించుకుంటే కనుకైతే మనం ముందరకెళ్ళడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన గతంలో జరిగిన విషయాలు మనం ఎన్నిసార్లు ఆలోచించి బాధపడినా కూడా అది మన చేతిలో లేదు, మనం ఏమీ మార్చలేము. అలా చేయాల్సి ఉండాల్సింది, అలా అవ్వకుండా ఉండాల్సింది, అవి కరెక్టే అలా అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దాం మనం? మనం ఏమన్నా చేయగలమా? చేయలేం కదా. దాని గురించి ఆలోచించుకుని మనం మన వర్తమానాన్ని పాడు చేసుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన సంతోషం, భవిష్యత్ అంతా సంతోషం, చాలా సంతోషంగా ఉందని ఆలోచిస్తాం. అదే కొంచెం కష్టం వచ్చిందంటే ఈ కష్టం ఎన్నాళ్ళు ఉండిపోతుందో, ఇంకా ఎన్నాళ్ళు కష్టాలు పడాలో అని ముందర ఒక 6 నెలలకో ఏడాదికో ఈ కష్టంలోనే ఉన్నట్టు ఊహించేసుకుంటాం. అది తప్పే. గతం జరిగిన దాన్ని మనం ఏమీ చేయలేం కాబట్టి భూతకాలంలో జరిగిన దాని గురించి బాధపడ్డమో తప్పే. మనం మనం ఎంత వీలైతే అంత వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మనది, ఈ రోజులో కూడా ఈ నిమిషం మనది, ఈ నిమిషం మనం అనుభవించాలి అంతే. అలాగని అనుకున్నప్పుడే మనం జీవితంలో ముందరకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భగవద్గీత అదే చెప్తుందనమాట. అందుకనే మనము భవిష్యత్తులో ఏం సాధించాలి, ఎంతసేపు పాజిటివ్గా ఆలోచించి మనకి ఇంకా భవిష్యత్తులో మనం చేసే పనే ఉంది, ఏం సాధించాలి అనే విషయం మనం చేసిన పనుల వల్ల వచ్చే విజయాన్ని ఆలోచించుకుంటూ దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి అనే దాన్ని ప్రణాళిక చేసుకోమంటోంది సాంఖ్యయోగం. ధూమేన ప్రియతో వహ్నిర్యథాధోర్సమలేన చహ కర్మయోగం. అద్దం మురికి పడితే తన ప్రకాశాన్ని కోల్పోతుంది,
మన మనసు కూడా అలాంటిదే. మనకు ఒక అద్దంలో మనం మొహం చూసుకుంటున్నాం అనుకోండి, అది మురికి పట్టేస్తే దాంట్లో మనకు కనిపించదు. ఒకసారిట ఒక భార్యాభర్తలు ఉన్నారట. ఎదురుగుండా బాల్కనీ మనకి మన అపార్ట్మెంట్స్‌లో అలాగే ఉంటుంది కదా! ఇక్కడ కూర్చుంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అలాగా ఎదురుగుండా వాళ్ళ బాల్కనీలో బట్టలు కనిపిస్తూ ఉంటాయట. ఈమె హాల్‌లో కూర్చొని అద్దంలోంచి చూస్తూ ఉంటుందట. ఎంతసేపో బట్టలు నల్లగా కనిపిస్తూ ఉంటాయట. రోజు భర్తతో చెప్తోందట. వాళ్ళు పెద్దవాళ్ళున్నారు, మనుషులు చిన్న పని మనుషులు కూడా ఉన్నారు. ఎందుకు ఆ బట్టల్ని ఎప్పుడు సరిగా ఉతుక్కోరు, వాళ్ళంతా నల్లగా ఆరేసేసుకుంటూ ఉంటారేంటి? కొంచెం మంచిగా వేసుకుంటే బాగుంటుంది కదా అని. అలా రోజు ఆ కాఫీ తాగుతూ అక్కడ ముందు హాల్‌లో కూర్చొని అవి చూస్తూ ఉంటుంది. రోజు కామెంట్ చేస్తూనే ఉంటుంది భర్తకి. అయితే ఒకరోజు ఆ బట్టలు చాలా తెల్లగా కనిపించాయట. హమ్మయ్య! నేను వాళ్ళకి చెప్పకపోయినా కూడా వాళ్ళు ఇవాళ బట్టలు చాలా శుభ్రంగా ఉతుక్కున్నారండి అని చెప్తుందట భర్తతోటి. భర్త అంటే అతను, నేను పొద్దున్నే మనకు అద్దం ఉన్న మురికి తుడిచాను తల్లి. నా మురికిలోంచి చూస్తున్నావు కాబట్టి ఎదురుగుండా వాళ్ళ బట్టలు నల్లగా కనిపిస్తున్నాయి. నీకు వాళ్ళు రోజు తెల్లగానే ఉతుక్కుంటున్నారు కానీ నీ దృష్టికోణం వల్ల నువ్వు చూస్తున్న అద్దం మురికిగా ఉండడం వల్ల నీకు అలా కనిపిస్తోంది అని భర్త చెప్తాడట. అందుకని మన మనసు మీద ఉన్న మలినాన్ని తుడుచుకుంటే కనుకైతే మనకన్నీ క్లియర్‌గా కనిపిస్తాయనమాట. ఆకర్షణలనే మాయపొరలు మనసును కమ్మితే చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలేస్తాము. మనం భగవద్భక్తిలోకెళ్ళామనుకోండి, ఎంతో సిన్సియర్‌గా నిర్ణయించుకుంటాం. మనం భక్తి చేయాలి, భక్తిలో ఉండాలి. దేనికైనా కూడా దేవాదేవుడు శ్రీకృష్ణ పరమాత్మే కారణం. అందుకని మనం ఆయన్ని శరణు వేడితే కనుకైతే ఆయనకి సర్వస్వ మనం భగవద్గీత వింటూ ఉంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా! ఆయనకి సర్వస్వ శరణాగతి చేస్తే కనుకైతే మనం మనం చేయాల్సినవన్నీ మనం చేసేసి ఫలితాన్ని ఆయనకు వదిలేస్తామని అనుకుంటుంది మనసు. ఈలోగా పక్కన ఏదో మంచి ఆకర్షణీయమైన వస్తువు కనిపిస్తుంది. లేకపోతే సినిమా పోస్టర్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ అవి సినిమాల గురించి చాలా అన్నిట్లోనూ మనం మీడియాలో కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా! చాలా బాగుందంటే చాలా బాగుంది. అన్ని కోట్లు సంపాదించేసింటే ఇంతమంది చూసేసారు జనాలని అన్నదేదో ఉంది. అదే ఆకర్షణ తగిలిందనుకోండి, ఇంక మనం మనం భక్తిలో ఉందామనుకున్నాము, సర్వశరణాగతి చేద్దామనుకున్నాము, భౌతిక విషయాల నుంచి దూరంగా ఉందామనుకున్నాము, ఇవన్నీ మర్చిపోతేలా చేసేస్తుంది మనసు. ఇంకా ఏది మంచో, ఏది చెడో కూడా మనకి విచ ఆలోచించిన విచక్షణా శక్తి పోతుంది ఆకర్షణలో. అలా కాకుండా మనం ఏం మంచి, ఏది చెయ్యాలి అని ఆలోచించుకోవాలి. విచక్షణతో ఆలోచించి మన కార్యక్రమాన్ని మనం చేసుకోవాలనమాట. అలా కాకపోతే గనకైతే కోల్పోయేది బుద్ధి మాత్రమే కాదు. బుద్ధి మందగిస్తుంది అనుకున్నాం గదా! ఆలోచనలతోటి. ఆ బుద్ధి ఒకటే పాడవడం కాదు. మనకు భవిష్యత్తు కూడా శూన్యమైపోతుంది. భవిష్యత్తులో కూడా మనకి మంచి జరగడానికి అవకాశం ఉండదు. మనం మన మనసు పడే ఆకర్షణ వెంట పరిగెడితే గనకైతే. అది కర్మయోగంలో. ఇప్పుడు భక్తి యోగంలో ఏం చెప్తున్నారో చూద్దాం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. ఇది భక్తి యోగంలో. సమస్త ప్రాణులపై ద్వేషం లేకుండా ప్రవర్తించాలని గీత బోధిస్తుంది. అందరిలోనూ నేనున్నాను. పరమాత్మ ప్రతి జీవిలోనూ ఉన్నాడు. అంటే మనుషులని కాదు, ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మే చైతన్యం కదా! అలా ఆత్మ, పరమాత్మ అన్నిట్లోనూ ఉంటారు కదా! అందుకని అన్నిట్లోనూ కూడా సమస్త ప్రాణులపై ద్వేషం లేకుండా మనం ఎదురుగుండా ఉన్నది మనలో ఉన్న పరమాత్మే ఆయనలో ఉన్నాడని అనుకున్నాం అనుకోండి. అంటే అందులో మనిషిలో కానీ, జంతువులో కానీ పరమాత్మనే చూస్తే మనము అందరిని సమానంగా చూడగలుగుతాం. మన మీద ఏదో అతనేదో మన తిట్టాడనో, మన గురించి ఏదో చెడ్డగా మాట్లాడానో, ఈ విషయాలన్నీ మనకి సరే ఆ టైం అప్పుడు అతను ఏం ఆలోచిస్తున్నాడో, అతను ఏ మూడ్‌లో ఉన్నాడో, ఎందుకు అలా అనవలసి వచ్చిందో అన్నాడేమో. మనమేమిటో మనకు తెలుసు కదా! దాని గురించి మనం బాధపడడం ఎందుకు? అందరూ సమానమే మనకనే భావన మనం పెంపొందించుకున్నాం అనుకోండి. సమాజం నుంచి మనకి ఏం కావాలని మనం కోరుకుంటున్నామో అదే ఆనందాన్ని మనం సమాజానికి అందించాలి. అంటే మనం ఎంతసేపు వాళ్ళు మనకి మనలాగా ఉండి మనకు ఆనందం కూర్చాలి, మనకిష్టం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనుకుంటే వాళ్ళు కూడా అదే భావనలో ఉంటారు కదా! ఇప్పుడు మనం ఏదో పనులు చేసాము. మన భర్తకు కానీ, లేకపోతే మన పిల్లలకు కానీ నచ్చలేదు. అమ్మ అలా చేస్తున్నావు ఏంటంటే, నాకు ఇష్టం నేను ఇలాగే చేస్తానని అనుకోండి. రేపు పొద్దున వాళ్ళు చేసిన పని మీకు నచ్చలేదనుకోండి, మనం అడగడానికి అధికారం ఎక్కడుంటుంది? నువ్వు మొన్న అన్నావు గదా! నా ఇష్టం నాకు నాకు ఇలాగే నచ్చుతుంది. నేను ఇలాగే చేస్తాను అన్నావు గదా! మరి నాకు ఈరోజు ఇలాగే నచ్చింది. నేను ఇలాగే చేస్తానంటారు. భర్త కానీ, పిల్లలు కానీ ఒక సంసారంలో ఉన్నప్పుడు. అందుకని ఒక సంసారం అంటూ మనం ఉన్నప్పుడు ఒక భౌతిక ప్రపంచంలో, ఒక వివాహ వ్యవస్థలో, కుటుంబంలో ఉన్నప్పుడు అందరి భావాల్ని అందరూ మన్నించాలి. ఒకసారి ఈ రోజు ఆయనకి నచ్చినట్టు మనం ఉంటే, రేపు ఆయన మనకి నచ్చినట్టు ఉంటారు కదా! పిల్లలు కూడా అంతే. మనం ఏదైనా కూడా వాళ్ళకి ఆర్డర్ వేసినట్టు నేను తల్లిని కాబట్టి, నేను తండ్రిని కాబట్టి, మేము పేరెంట్స్‌ని కాబట్టి, మీ బాగోగులు చూసుకుంటున్నాం కాబట్టి నువ్వు ఇలాగే చేయాలి అని చెప్తే వాళ్ళకి నచ్చదు.
వాళ్ళు అసలు ఏం ఏం చెప్పదలుచుకుంటున్నారో వినాలి కదా! వాళ్ళు ఒక సెంటెన్స్ చెప్పగానే ఉండరా నువ్వన్నీ ఇలాగే చెప్తావు. నువ్వన్నీ మీ ఫ్రెండ్స్‌తో కలిసి పాడైపోతున్నావు. అది కాదు పద్ధతి. అసలు వాళ్ళ మనసులో భావం ఏముందో మనం తెలుసుకుని, దాన్ని అనలైజ్ చేస్తే గనకైతే, వాళ్ళు చేసేది మంచా, చెడా అనేది మనకు అర్థమైనప్పుడు, దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వాళ్ళ భాషలో, వాళ్ళకి మనసుకు నచ్చేటట్టు మనం చెప్పగలుగుతాం. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు మొండిగా తయారైపోతారు. మనకి సంఘంలో జరుగుతున్నది అదే అనమాట. ప్రకృతి కూడా ఇదే నియమం. ఎందుకంటే మనకి ఏదంటే మనం ఏం కోరుకుంటామో మనకి మనకి మనం ఎదురుగుండా వాళ్ళ నుంచి ఏం కోరుకుంటామో మనం కూడా వాళ్ళకి అది ఇవ్వాలన్నది ప్రకృతికి కూడా సం వర్తిస్తుంది. ఎందుకంటే ప్రకృతి మనకి ఎన్నో విషయాలను అందిస్తోంది. ఆ విషయాలన్నిటిని మనం ఉచితంగా తీసేసుకుని, ఆ ప్రకృతిని మనం హింసిస్తే చెట్లన్నీ కొట్టేయడం, మురికంతా చేసేయడం, ఆ చెట్ల మొదట్లో ఇష్టం వచ్చినట్టు తుక్కు, తొమ్మర వేసేయడం, ఇవన్నీ చేస్తే మనకు కావాల్సిన గాలి అది ఎందుకిస్తుంది? ఆక్సిజన్ మనకు ఎలా అందిస్తుంది? మనం దాన్నెంతో అందంగా, ఆనందంగా దాన్ని పోషించినప్పుడు అది ఇవ్వాల్సింది మనకిస్తుంది గదా! అందుకని వైస్ వర్సా. మనకేం కోరుకుంటున్నాము అంటే బహుశా ఎదురుగుండా వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారేమో! మనం కూడా వాళ్ళకి కావాల్సింది చెయ్యాలేమో అనే భావన మనకుండాలనమాట. ఇది క్షమతోనే జరుగుతుంది. క్షమ అనేది చాలా ఆహ్, వ అద్భుతమైన విషయం అనమాట. ఆ క్షమాగుణం మనము కొంచెంగా పెంచుకుంటే సహనం, క్షమ 2 ఈక్వలెంట్. సహనంగా ఉండడం కూడా క్షమతో సమానమే. క్షమ, సహనం 2 మనం ట్విన్స్ అనుకోవచ్చనమాట. అలా కనుక ఉంటే గనకైతే మనకి అద్భుతమైన జీవితం అద్భుతంగా జీవితాన్ని జీవించడానికి సాధ్యపడుతుంది. ఇది మనకి భక్తి యోగంలో భక్తి యోగం ద్వారా తెలుస్తుందనమాట. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది తప ఉచ్యతే. ఇది శ్రద్ధాత్రయ విభాగం నుంచి ఈ శ్లోకం అనమాట. ఇతరులకు బాధ కలిగించకుండా వారికి ప్రియాన్ని, హితాన్ని కలిగించేలాగా మాత్రమే మాట్లాడాలి. మనం వాళ్ళు చేసిన దానికి మనం ఏదో చెప్తున్నది మనకి హ్మ్, అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నిమిషంలో అది వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చేస్తున్న పనిని మనం ఇలా చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఆ చెప్పే పద్ధతి కూడా మనకి సత్యం, ఋతం అని 2 విషయాలుంటాయట. అది చెప్పేది మనము వాళ్ళకి మనసుకు నొచ్చుకోకుండా చెప్పాలి. మాట అలా ఉండాలనమాట. మనం చూడండి అచ్చ తెలుగులో చెప్పాలంటే భాషకి అందరూ చెప్పే విషయం ఇప్పుడు చెప్పకూడదు గానీ, మనం భగవద్గీత గురించి భగవత్ విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎవరో ఒక అబ్బాయి నించునున్నాడు ఒక ఇంట్లో ఇంటి దగ్గర. బయటికెళ్దాం అనుకుంటుంటే ఒకతనొచ్చారు. అతనొచ్చి "ఏరా మీ అక్క మొగుడున్నాడా ఇంట్లో" అన్నాడు. అంటే ఇతను "లేరురా" అని ఈయన కూడా సమాధానం చెప్పాడు. ఆయన పెద్దాయన, చిన్నబ్బాయి. "లేడనుకుంటా నాకు తెలీదు" అంటాడు ఈ అబ్బాయి. అతనంటే ఇప్పుడు అతను ఎలా మాట్లాడాడో దాన్ని బట్టి కదా ఈ సమాధానం వచ్చింది. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఎదురుగుండా వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. అతను అక్కడ నుంచుండగానే ఇంకా ఆ అబ్బాయి అలా నుంచుని ఇతనేమో ఇలా చెప్తాడేంటి ఈ సమాధానం అనుకుంటే అతను అడిగిన పద్ధతి బాగోలేదని అతను గ్రహించుకోకుండా అతను వెళ్ళిపోతాడు ఇతన్ని తిట్టుకుంటూ. ఈలోగా ఇంకో అతనొస్తాడు. ఇతని పేరు అర్జున్ అనుకోండి పోనీ. "ఏరా అర్జున్ ఎట్లా ఉన్నావు? బా చదువుతున్నావా? స్కూలుకెళ్ళలేదా?" అలా ఇలా కొంచెం అతని గురించి మాట్లాడాక, "లేదు అంకుల్ ఇవాళ స్కూల్ లేదు. రండి మీరు లోపలికి రండి." అతన్ని అక్కడ నుంచోబెట్టి మాట్లాడాడు. ఇతను "రండి అంకుల్ లోపలికి అదేంటి అక్కడి నుంచే మాట్లాడుతున్నారని" పిలిచాడు. "లేదు లేరా పని మీద ఎళ్తున్నాను గానీ మీ బావగారు ఉన్నారా ఇంట్లో" అని. "లేరు అంకుల్ అతను బయటికెళ్లారు." "సర్లేరా అయితే నేనొచ్చెళ్ళానని చెప్పు. నేను మళ్ళీ వస్తాను" అని చెప్పేసి ఎళ్ళిపోయాడు. ఇందాకట అడిగింది ఇతని బావగారు గురించే. ఇప్పుడొచ్చిన అతను అడిగింది బావగారి గురించే. అతనలా అడిగాడు, ఇతనెలా సమాధానం చెప్పాడు. అందుకని మనం మాట్లాడే మాటల్లో సత్యం, ఋతం 2 ఒకటేట. సత్యమన్నా, ఋతమన్నా ఒకటే. సత్యం అనేది మీ అక్క మొగుడున్నాడా? ఋతం అనేది మీ బావగారున్నారా? అందుకని మనం ఆ ఋతాన్ని సెలెక్ట్ చేసుకొని, ఆ విధంగా మాట్లాడితే ఎదురుగుండా వాళ్ళకి కష్టం కలగకుండా ఉంటదనమాట. అలా మాట్లాడడం కూడా ఒక విధమైన తపస్సే అంటున్నారిక్కడ. ఎప్పుడైతే పరుషమైన పదం మన నోటి నుంచి రాదో అప్పుడు మనల్ని ద్వేషించే వారెవరు ఉండరు. కరెక్టే కదా! ఎదురుగుండా వాళ్ళని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూస్తుంటే వాళ్ళు ఎవరైనా తిట్టడానికొచ్చినా కూడా మనకేదో చాలా కోపంగా మన మీద ఏదో కింద ఎప్పుడో చేసిన పనేదో బాగోలేదో చెప్పడానికి మన దగ్గరికొచ్చారనుకోండి, చాలా కోపంగా వచ్చారనుకోండి, వాళ్ళు రావడమే మనకు తెలుస్తోంది కోపంగా వస్తున్నారని. కానీ మనం ఎంతో శాంతంగా ఇలా వచ్చావేంట్రా చాలా రోజులైందిరా ఇంట్లోకి రా కాఫీ తాగుదాం మాట్లాడుకుందాం రా అని మనం అక్కడే మన మాటల ద్వారా వాళ్ళని చల్లబరిచేసామనుకోండి, వాళ్ళప్పుడు వెంటనే చల్లబడిపోరు. అప్పుడు కూడా అంటారు, "ఏం కాదు నువ్విచ్చేది నాకేం అక్కర్లేదు. అసలు నీతో చాలా మాట్లాడడానికొచ్చాను నేను. నీతో దెబ్బలాడడానికొచ్చాను" అన్నట్టు మాట్లాడారనుకోండి. సరే నువ్వు దెబ్బలాడదు గాని నేను కాదంటం లేదు కదా! అప్పుడు దెబ్బలాడొద్దన్నానా? నువ్వెందుకొచ్చావో ఆ పని చేసుకునే వెళ్దు గాని. కానీ లోపలికి రా. లోపలికొచ్చి మనం ఇద్దరం కాఫీ తాగుదామా? తర్వాత మాట్లాడదు గాని అని చెప్పామనుకోండి, మనం మనే మనం మనం ఆ మాటల వల్ల వాళ్ళ మనసు మారిపోతుంది కదా! అంత ఆప్యాయంగా మాట్లాడుతూ నువ్వు తిట్టినా సరే నేను ఒప్పుకుంటాను. ఎందుకు ముందర కాఫీ తాగి మాట్లాడుకుందాం. కాఫీ తాగాక నన్ను తిట్టుదు గాని అంటే
ఎవరు మాత్రం తింటారో ఒప్పుకుంటారా కాఫీ తాగాక? కాఫీ తాగి నేను వీడిని తిట్టనా అనిపిస్తుందా? అనిపించదా? అందుకని మనం అలాగా మనం కనుక ఉండగలిగితే కూడా అది చాలా కష్టం. చాలా కష్టం. చాలా చాలా కష్టం భౌతిక ప్రపంచంలో. అది చాలా ఇరిటేషన్ వస్తుంది మనకి. అందుకని అలాంటి కనుక చేస్తే అది కూడా ఒక తపస్సు కిందే లెక్కొస్తుందనమాట. దీనివల్ల మనకేంటి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి అశాంతి ఉండదు. ఎవరేమన్నా మనం పట్టించుకోకుండా అందరితోటి మనం నవ్వుతూ మాట్లాడగలిగితే కనుకైతే జీవితం ప్రశాంతంగా ఉండదు. మన వల్ల మన చుట్టూ ఉన్నవాడు జీవితాలు కూడా ప్రశాంతంగా మారిపోతాయి కదా! ఇంకా క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శ్లోకం సంగతి చూద్దాం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఇది క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శ్లోకం. దేహాన్నే క్షేత్రం అంటారు. దీన్ని తెలుసుకున్న వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. ఎన్నో నియమాలు పాటిస్తూ జీవితకాలమంతా తపస్సు చేసి ఏ భగవంతుడిని దర్శించటానికైతే మనస్సు తహతహలాడిపోతుందో ఆ దేవుడు మనలోనే ఉంటాడు. మనలో ఉన్న దైవత్యాన్ని అంగీకరించి సాటి ప్రాణుల్లో ఉన్నది కూడా ఆ పరతత్వమేనని గుర్తించగలగాలి. దాన్ని మోక్ష సాధన అంటారు. మనం దేహాన్ని క్షేత్రం అంటాం. మనం పుణ్యక్షేత్రానికి వెళ్ళామంటాం కదా! అలాగా మన దేహం కూడా ఒక క్షేత్రమే. అది తెలుసుకుంటే మన దేహమే ఒక క్షేత్రం, మనలోనే ఒక భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకున్న వాళ్ళని క్షేత్రజ్ఞుడు అంటారట. ఎన్నో నియమాలు పాటిస్తూ దేవుడి గురించి తపస్సు చేసి భక్తి యోగం కానీ, జ్ఞానయోగం కానీ, కర్మయోగం కానీ, ఏ యోగాన్ని తీసుకున్నా కూడా కష్టపడి భగవంతుడి గురించి తపస్సు చేసి ఆయన పొందాలనుకునే వాళ్ళు, అంటే ఆయన చూడాలి, ఆయన పొందాలి అని తహతహలాడే వాళ్ళకి తన మనసులోనే పరమాత్మ ఉన్నాడు అని మనసు అర్థమైందనుకోండి, అలాంటి పరమాత్మ మనలోనే ఉంటాడు. ఆ మనలో ఉన్న పరమాత్మని కనుక మనం గుర్తించగలిగితే కనుకైతే ప్రతి మనిషిలోనూ పరమాత్మే ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనల్ని ప్రేరేపించేది, మనకి ముందరకు నడిపించేది మనలో ఉన్న పరమాత్మే. ఎప్పుడు మనం అది గుర్తించగలుగుతామంటే మనసుకి పట్టిన అర్థం క్లియర్ చేసుకున్నప్పుడే. ఆ మనసు నిండా అర్థం, మనస్సు అనే ఆ అద్దం నిండా మనకి మట్టి ఉంటే కనుకైతే పరమాత్మ చెప్పినా కాదు, నిజంగా భగవంతుడు మనకి ఎదురుగుండా ప్రత్యక్షమై చెప్పినా కూడా మనం వినడానికి రెడీగా ఉంటాం. దానికి మనం భగవంతుని చెప్పింది మనం అర్థం చేసుకోవాలి, పరమాత్మ మనలో ఉండి మనం నడిపిస్తున్నాడు అనే విషయం తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కోరికల మీద మనసు తగ్గి భగవంతుని పాదాల మీద పెట్టాలనే భావన మనస్సులో దృఢంగా ఉంటేనే మనకి అవకాశం కలుగుతుందనమాట. అదే అలాగా అందరిలోనూ ఉన్నది పరతత్వమే. చిన్న చీమలో ఉన్నది పరమాత్మే, పెద్ద ఏనుగులో ఉన్నది పరమాత్మే, అన్నిటిలోనూ ఉన్నది పరమాత్మే అని మనం ఆకలింపు చేసుకునేదాన్ని, అర్థం చేసుకునేదాన్ని మనం నమ్మడానికి ప్రయత్నించామనుకోండి, దాన్నే మోక్ష సాధన అంటారు అని దీంట్లో చెప్తున్నారనమాట. హరే కృష్ణ. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. కర్మయోగంలో, కర్మ సన్యాస యోగంలో శ్లోకం ఇది. అభ్యాసం జీవితకాల ప్రక్రియ. నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి. నేర్చుకోవాలనుకున్న వ్యక్తి గురువు దగ్గరకు వినయంతో వెళ్ళాలి. మనకు జీవితం అంతా కూడా అభ్యాసం చేసినా కూడా ఏవో కొన్ని విషయాలు మిగిలిపోతాయి. మనిషి అన్నాక ప్రతి రోజు ఏదో ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శంకరాచార్యులు గారు మనకి ప్రపంచంలో ఉన్న 21 విషయాలను తన గురువుగా తీసుకున్నారట. ఒక్కొక్క సాలిగూడిని చూసి అలా అల్లుకుని అందులో ఉండిపోకూడదు అన్న, ఒక్కొక్క జీవి నుంచి, ఒక్కొక్క ప్రకృతిలో ఉన్న అన్నిటిలోంచి 21 మంది నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్తారు శంకరాచార్య గారు. ఆ 21 ఏమిటి అనేది నేను అనుకోలేదు, ఇప్పుడు చెప్పాలని అందుకని తెలియదు. కానీ శంకరాచార్య గారు చెప్పింది అది. ప్రకృతిలో ఉన్నవి ఎన్నో విషయాలు ఉంటాయి, వాటిలన్నింటినీ మనం రోజు ఏదో ఒకటి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, తెలుసుకోవాలనే భావన ఉన్నప్పుడు. అందుకని మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే కనుకైతే గురువు దగ్గరికి చాలా వినయంగా వెళ్ళాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నప్పుడు వింటూనే కూడా మనం క్లాసుల్లో కూడా ఆ వింటుంటే మనం కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా! అప్పుడు ఆయన చెప్పింది తప్పా ఒప్పా తెలుసుకుందాం అనే విషయంగా మనం అడగకూడదు. మనకు అర్థం కాలేదు కాబట్టి ఇంకోసారి అర్థమయ్యేలా చెప్తారా అనే భావంతో గురువు గారిని అడగాలి. కానీ మనం ఈ అది నేను ఇంకో చోట ఇంకోలా విన్నాను, నేను చెప్పింది తప్పు అనుకుని మనం అది తప్పో ఒప్పో నిరూపించుకుందాం, అడుగుదామని అలా ఆ పద్ధతిలో అడగకూడదు. అదప్పుడు మనము గురువు గారి దగ్గరికి వెళ్ళినట్టు, గురువు దగ్గర ఒక శిష్యుడు ప్రవర్తించాల్సిన విషయం కాదనమాట. అలా ప్రవర్తించకూడదు. అందుకని మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినయంగా అడగాలి. శరీరం, మనసు, బుద్ధి మూడింటిలోనూ విధేయతను ప్రకటించాలి.
మనం ఏదో చేతులు కట్టుకుని మెల్లిగా మాట్లాడినప్పుడు వినయం కనిపిస్తుంది. అలా కాదు 2 చేతులు 2 జేబుల్లోనూ పెట్టుకొని తల ఎగరేసి నాకు ఇది డౌట్ వచ్చింది చెప్పండి అంటే అది ఎలా ఉంటుంది? మనం వినయంగా అడిగామనుకోండి అల్లా నుంచిని కూడా గురువుగారు నాకు ఇప్పుడు తెలియటం లేదు చెప్తారా? అప్పుడు కూడా నీకు శరీరంలో నువ్వు చూపిస్తున్న ఫోజు గర్వం గర్వం కనిపిస్తోంది శరీరంలో. మాట పొందిగ్గానే ఉంది. కానీ లాభమేముంది? నువ్వు అడిగే పద్ధతి చూస్తుంటే ఆయనకి చెప్పబుద్ధి అవ్వదు. ఇదేదో నన్ను క్వెషన్ చేస్తున్నట్టు లేదు. అతను తెలుసుకోవడానికి అడుగుతున్నట్లేదు. నన్నేదో నిలదీస్తున్నట్టుంది అనిపిస్తుంది. అందుకని మనం గురువు దగ్గర విధేయతను ప్రకటించాలి అంటే గనకైతే బుద్ధి, శరీరం, మనస్సు 3 విధాల్లోనూ కూడా మనకి వినయాన్ని ఆపాదించుకుని అప్పుడు గురువుగారితోటి మాట్లాడాలి. అందుకని అప్పుడు గురువుని శరణాగతి పొందితే కనుకైతేనే మనకి ఆ గురువు దగ్గర నుంచి వచ్చింది మనకు అర్థమయ్యే జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మనం అటు ఇటుగా హేళనగా మనం గురువుగారితో ప్రవర్తిస్తే కనుకైతే గురువు చెప్పినా కూడా మనకి ఆయన ఇష్టంగా చెప్పరప్పుడు మనకి. సరే ఇదేదో అడుగుతున్నాడు చెప్పేస్తే పోలా నన్ను సతాయిస్తున్నాడు అనుకుని చెప్పారనుకోండి. మీకు ఆయన మనకి ఏ భావంతో వచ్చి మనకి అర్థం అవ్వాలో ఆ భావంతో రాదు. ఆయన చెప్పడమే ఆ భావంతో చెప్పలేరు అసలు మన ప్రవర్తన వల్ల. అందుకని అలా కాకుండా గురువుని వినయంగా శరణాగతి అడిగితే కనుకైతే శరణాగతి అడిగి మనం ఆయన దగ్గర నుంచి మంచి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోస్థిత ఉప త్యక్తోత్తిష్ట పరం తప. ఇది మళ్ళీ సాంఖ్యయోగంలో శ్లోకం. మనిషి విజయానికి మనసే మూల కారణం. ధైర్యం లేని మనస్సు ఏ ప్రయత్నాన్ని చేయలేదు, ఏ విజయాన్ని సాధించలేదు, అన్యాయాన్ని ఎదుర్కోలేదు. అందుకే పరమాత్మ బోధించినట్టు మనోదౌర్బల్యాన్ని విడిచిపెట్టాలి, సాహసాన్ని శ్వాసగా చేసుకోవాలి. అందుకని మన విజయం కానీ అపజయం కానీ రెండిట్లకి కూడా మనసే మూల కారణం. ధైర్యం లేని మనసు ఏ ప్రయత్నం చేయలేదు. మనకు ఇప్పుడు ఏదైనా చెయ్యాలనుకోండి, పిరికిగా మన మనసు వెనక్కి లాగుతుంటే అడుగు ముందరగా ధైర్యంగా వేయలేము. నేను ఏదైనా చేయగలను, నేను చేసి చూస్తాను, ఇదేంటో ఎందుకు చేయలేను అని మన మనసు స్థిరంగా ఉన్నప్పుడు కనుకైతేనే మనం ముందరకు అడిగేయగలుగుతాం. అందుకని మనసు చేయగలిగినా చేయలేకపోయినా దానికి మనస్సే మూలం. మనం ఎంతో ప్రావీణ్యత పొంది ఉన్నామనుకోండి, చాలా చాలా బాగా తెలుసు ఆ విషయం గురించి. కానీ సరిగ్గా చెప్పే టైంకి మనం చెప్పగలమో లేదో, నేను చెప్పలేనేమో, ఇది అంతమంది ఉన్నారు అక్కడ అని మన మనసుకు వెనక్కి లాగిందనుకోండి, అప్పటి వరకు మనం చెప్దాం అనుకుని ప్రయత్నించిన రెడీ అయ్యినవన్నీ కూడా మనకి ముందరికి రావు, గుర్తు రావు. ఎందుకంటే మనసే అన్నిటికీ మూలం. ఆ మనసు మనసు కనుక మనకు ధైర్యం ఇవ్వకపోతే మనం ఏ ప్రయత్నాన్ని చేయలేము, ఏ విజయాన్ని సాధించలేము. ఎదురుగుండా అన్యాయం జరుగుతున్నా కూడా మనసు మనకి ఉద్వేగపరిచి నువ్వు అన్యాయాన్ని ఎందుకు చూస్తున్నావు అనే భావాన్ని మనలో కలిగించినప్పుడే మనం అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ముందరకెళ్ళగలుగుతాం. అందుకే పరమాత్మ బోధించినట్టు మనకి మనోదౌర్బల్యాన్ని విడిచిపెట్టాలి. అంతసేపు మనస్సు యొక్క దౌర్బల్యాన్ని అంటే దాని యొక్క వీక్నెస్ని మనం దాటాలి. అలా ఉన్నప్పుడే కనుకైతే సాహసాన్ని మనం శ్వాసగా తీసుకోగలుగుతాం. మనం ఆసే శ్వాస అని చెప్తూ ఉంటారు. మనకి ఆశ అనేది లేకపోతే మనం శ్వాస తీసుకునేటప్పుడు ఒక ఆశ అనేది ఉండాలట. ఆశ అనేది లేకపోతే శ్వాస తీసుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. అలాగా మనకి భగవంతుడు పరమాత్మ బోధించినట్టు మనం మనస్సులో యొక్క దౌర్బల్యాలను కనుక తీసేస్తే కనుకైతే సాహసాన్ని శ్వాసగా తీసుకుంటే కనుకైతే మనం అన్యాయాన్ని ఎదుర్కోవడమే కాదు, మనకి ఏం చెయ్యాలన్నా కూడా మనస్సు మనకి తోడ్పడుతుంది అనమాట. ఇంకా వరాహ పురాణంలో గీతా మహత్యాన్ని విస్తృతంగా వర్ణించారట. దీంతో పాటు గీతకి 18 పేర్లు ఉన్నాయట. ఆ 18 పేర్లు ఆ పురాణంలో ఉన్నాయన్నమాట. వరాహ పురాణంలో గీతా మహత్యంలో చెప్పిన చోట ఈ భగవద్గీతకి ఎన్ని పేర్లు ఉన్నాయనే విషయాన్ని ప్రస్తావించారట. అది ఒకటి గీత, గంగా, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్ధమాత్ర, చిదానంద, భవగ్ని, భయనాశిని, వేదత్రయి, పర, అనంత, తత్వార్థ జ్ఞాన మంజరి. ఇవన్నీ కూడా గీతకున్న పర్యాయ పదాలు అంటామో, అర్థాలంటామో, అసలు అన్ని పేర్లు ఉన్నాయట గీతకి. ఇది ఈ గీత గురించి భగవద్గీతలో మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. ఇంక ఇది భగవద్గీతలో గీతా జయంతి సందర్భంగా భగవద్గీత విశిష్టత ఏంటి అంటే ఇన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మరి ఇంకే ఇతర గ్రంథాలకి లేని విశిష్ట భగవద్గీత మాత్రమే ఉంది. అందుకే మనకి కోర్టులో కేసులు వాదించినప్పుడు కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాము అంటారు అనమాట. అంటే దాని మీద ప్రమాణం చేసినప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా ఆ అబద్ధం చెప్పడానికి సంశయిస్తాడు అని. అంతటి పరమగ్రంథం మీద చెప్పి మనం మనకి భారతీయ సంస్కృతిలో భక్తి, భయం, దేవుడు ఉన్నాడనే నమ్మకాలు ఉంటాయి కాబట్టి ఆ భగవద్గీతకి భగవంతుడికి తేడా ఏం లేదు. ఆయన నోటి నుంచి వచ్చిన భగవద్గీత
ఆయనతో సమానమే. అందుకని అలాంటి గ్రంథం మీద మనం ప్రమాణం చేస్తే కనుకైతే అబద్ధం చెప్పమని మనకి ఒక భారతదేశంలో ఒక ముఖ్యమైన నమ్మకం. అంతటి మహత్యం, అంతటి ఇంపార్టెన్స్ మనం భగవద్గీతకి ఇస్తాం అనమాట. అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం జరుగుతుంది. మంచి అలాంటి వాళ్ళు జన్మించినప్పుడు లోకానికి ఉపకారం చేయడానికే వాళ్ళ జన్మ జరుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుకుంటాం. అలాంటి వాళ్ళకి పుట్టినరోజున మనం పుట్టినరోజు అనకుండా జయంతి అంటాం. అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని జరుపుకుంటారు. గీతకు ఒకదానికి అలాగే రామాయణం, భారతం, భాగవతం ఇన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి కదా. కానీ అన్ని పుస్తకాల్లోనూ కూడా మనం చేసుకునేది ఓన్లీ గీతా జయంతి అని మాత్రమే. గీత భగవద్గీతనే గీతా జయంతిగా జరుపుకుంటాం అనమాట. వేరే వేరే పుస్తకాలు మనం చదువుకుంటాం, మహద్గ్రంథాలు, పురాణాలు అవన్నీ అనుకుంటాం. కానీ భాగవతం కూడా కృష్ణుడి గురించి చెప్పేదే. అయినా కూడా దానికి అలాగే ఉండదు. కానీ భగవద్గీత భగవంతుడి నోటి నుండి వచ్చింది. భాగవతం భగవంతుని గురించి చెప్తుంది. అందుకని భగవంతుని గురించి చెప్పేదానికంట భగవంతుడు స్వయంగా చెప్పింది ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది. కాబట్టి ఆ గీతకే జయంతి అని జరుపుకుంటాం అనమాట. భగవద్గీత వల్ల మనకు జరిగిన లోకానికి కలిగిన ప్రయోజనం ఏంటి అని ఆలోచిస్తే కనుకైతే, కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఈ కురుక్షేత్ర రణరంగంలో ఉన్నప్పుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు. కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో ఆ అజ్ఞానపు గాఢహంధకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై వెలుగులు జిమ్ముతూ భగవద్గీత ఉదయించింది. అంటే మనకి 500 సంవత్సరాల క్రితం, 5,000 సంవత్సరాల క్రితం అది ఉన్నా కూడా, కానీ మనకి ఈ ఈ ఇప్పుడు 5,000 సంవత్సరాల తర్వాత కూడా గీత యొక్క మహత్యాన్ని కానీ, గీత యొక్క ఇంపార్టెన్స్ని కానీ, గీత గురించి దానికన్నా ఉన్నతమైన స్థానాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము అంటే కనుకైతే అది ఎంతగా ప్రభావం చూపించిందో మనకి అర్థమవుతుంది అనమాట. భగవద్గీతలో ఏముంటుందంటే, ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మరేది తెలియాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం భగవద్గీతను కనుక అర్థం చేసుకుంటే ఇంక మనకి తెలియాల్సిన విషయాలు ఏమీ ఉండవు. అలా ఉంటుందో, ఏది ఆత్మ పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో, భగవద్గీతలో ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఇన్ని దాని గురించి సమగ్రంగా మనకి ఏ డౌటు లేకుండా భగవద్గీత వివరిస్తుంది. ఏది మనిషికి ముక్తి మార్గం వైపు తీసుకెళ్తుందో అదే ఉంటుంది. మనకి భగవద్ధామానికి చేరాలి అనుకుంటే ఎలా భగవద్ధామానికి చేరాలి అనే విషయమే భగవద్గీతలో ఉంటుంది. నూనె రాస్తే రోగాలు పోతాయని, దెయ్యాలు వదిలిపోతాయని మూఢనమ్మకాలు ఏమీ భగవద్గీతలో ఉండవు. అంటే ఈ చెట్టుకు దండం పెట్టు, ఈ చెట్టుకు ప్రదర్శన చెయ్యి, ఆ చెట్టుకి పసుపు నీళ్ళు పోయి, ఇలాంటి మూఢనమ్మకాలు ఏమీ ఉండవు భగవద్గీతలో. ఓన్లీ ముక్తి ఎలా దొరుకుతుందనే విషయం మాత్రమే మనకి చెప్తుంది అనమాట. నన్ను నమ్మిన వాడిని చంపండి అనే ఉన్మాదం ఉండదు. నన్ను నమ్మని వాడిని, నన్ను నమ్మకుండా నన్ను అవహేళన చేస్తున్నారు, వాడిని చంపేయండి అనే భావం అనే విషయం భగవద్గీత మనకి చెప్పదు. నన్ను దేవునిగా ఒప్పుకొని వాడిని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు. కృష్ణ భగవానుడు నేను భగవంతుడిని చెప్పాడు, అన్నిట్లో నేనే ఉన్నానని చెప్పాడు. కానీ నన్నే పూజించు అని మాత్రం, నన్నే పూజించమని చెప్పాడు. కానీ నువ్వు పూజించకపోతే నేను నీకు శిక్ష వేస్తానని మాత్రం ఎక్కడా చెప్పలేదు. భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితమే ఆసక్తి పోతుందా? చాలా మంది అనుకుంటారు భగవద్గీతను మనకి మనుషులు చనిపోయినప్పుడు ఆ వైరాగ్య భావంలో అక్కడ పెట్టాలి అని అలా పెట్టుంటారు. భగవద్గీత వైరాగ్యం కలిగిస్తుందా అంటే, భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి వెళ్ళిపోలేదు. వైరాగ్యం పొంది తపస్సు చేసుకుంటాను చెప్పిందంతా విని నాకు తపస్సు చేసుకోవాలనే భావన కలిగింది, నేను ఈ మొత్తం నా కర్తవ్యాన్నంతా మర్చిపోయి నేను అడవులకి వెళ్ళిపోతాను అని చెప్పలేదు. ఆయన అతను చెప్పిన దాన్ని బట్టి గాంధీవాన్ని ధరించి కథన రంగానికి ప్రయాణం అయ్యాడు. మరి వైరాగ్యం అయితే కథన రంగానికి యుద్ధం చేయాలి నేను భావం కలుగుతుందా? కలగదు కదా. మనకి భగవద్గీత వైరాగ్యాన్ని చెప్పదు. భగవద్గీత కర్తవ్య విముఖుడైన వాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది. కర్తవ్యాన్ని మర్చిపోయిన వాళ్ళు కనుక భగవద్గీతను చదివితే కనుకైతే ఆ కర్తవ్యం ఎలా నిర్వర్తించాలి, ఎందుకు నిర్వర్తించాలి అనే విషయాలు మనకి అవగాహన అవుతాయి. మన గాంధీ మహాత్ముడు చెప్పేవారట ఎప్పుడు, ఆ పుస్తకాన్ని మనకి ఏదైనా సమస్య వస్తే భగవద్గీతను ర్యాండమ్గా తెలుస్తాను నేను, నాకు అందులో ఆ భగవద్గీత ఆ పేజీలో నాకు ఆ రోజున్న సమస్యకి పరిష్కారం దొరుకుతుందని. అబ్దుల్ కలాం గారు కూడా భగవద్గీతను ఫాలో అవుతాను, నేను భగవద్గీత నాకు చాలా నచ్చుతుంది అని చెప్పేవారట. భగవద్గీత శాస్త్రీయ గ్రంథమా? ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతను కోట్ చేసిన వాళ్ళే. భగవద్గీత శాస్త్రీయ గ్రంథమా అంటే, ఈ శాస్త్రజ్ఞులు మనకి ఎంతో పేరు పొందిన మహానుభావులందరూ ఉన్నాళ్ళు మన ప్రపంచంలో. వాళ్ళందరూ భగవద్గీతలో ఏదో ఒక పద్యం ఈ సందర్భానికి ఆ శ్లోకం పనికొస్తుంది అని ఆ భగవద్గీతని ఉదాహరణగా తీసుకున్న వాళ్ళే ఉన్నారట.
భగవద్గీతని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజును బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అంటే భగవద్గీత నాకు అంతవరకు నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను. ఏదో నా మనసుకు తెలియని ఆందోళనలో ఉన్నాను. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకోవాలనే భావన కూడా నాలో కలిగింది. కానీ అదృష్టవశాత్తు భగవద్గీత నాకు దొరికి భగవద్గీతను చదివిన తర్వాత అదే నాకు నా జీవితంలో అసలు అది అంతకంటే ముఖ్యమైన రోజు ఇంకేదీ లేదని ఇప్పటివరకు తలుచుకుంటున్నానని చాలా మంది చెప్తారట. ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి కదా. మత గ్రంథాలు ఎందుకు ముందుకున్నాయి అంటే కలియుగంలో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువ. ఎందుకంటే అజ్ఞానం అంటే మనకి అన్ని నిమిషాల్లో చిటికల్లో అయిపోవాలి. ఎవరైనా ఇంకో ఈ 100 రూపాయలు ఇస్తే ఇది దొరుకుతుందనో, లేకపోతే కోటి రూపాయలు కట్టేస్తే నీకు ముక్తి వస్తుందో అని అంటే మనం ఆ కోటి రూపాయలు కట్టేయడానికి కూడా సిద్ధం ఉంటాం. కష్టపడకుండా ముక్తి వచ్చేస్తుంది అన్నట్టు. అందుకని మనకి అజ్ఞానానికి ఆదరణ ఎక్కువ. విదేశీయుల్లా కత్తి పట్టుకుని రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు. ఇది 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 ఎందుకొచ్చిందో నాకు తెలియదు. నేను ఎవరో పెట్టిన పోస్ట్‌ని బట్టి చదువుతున్నాను. బ్రిటిష్ వాళ్ళు, మహమ్మదీయులు మత వ్యాప్తి కోసం ప్రపంచంపై వేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విధ్వంసం చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. మనకి మహమ్మదీయులు కూడా, బ్రిటిష్ వాళ్ళు కూడా మనకి ఎన్నో టెంపుల్స్ మీద పండగ ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు కదా. ఇలా కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంపై దాడులు చేసి, దురాక్రమణలు చేసి ప్రలోభపెట్టినా కూడా చేయలేని పని మనకి ఈరోజు ఇస్కాన్ వాళ్ళు అతి తక్కువ కాలంలోనే భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్ల మంది పాశ్చాత్యులను కృష్ణ భక్తులుగా మార్చారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భగవద్గీత వైపే మనోవేగంతో పరుగులు తీస్తోందనడానికి ఇదే నిదర్శనం. అసలు ప్రభుపాదుల వారు, ఇస్కాన్ ఫౌండరే ప్రభుపాదుల వారు, శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన వాళ్ళ గురువు గారు చెప్పారని ఫస్ట్ వెళ్ళింది అమెరికా. అమెరికా వెళ్ళినప్పుడు ఆయన చేతిలో పైసా లేదు. 70 ఏళ్ల వయసులో సామాన్లు కార్గో విమానం లాగా కార్గో షిప్ ఉంటుంది. ఆ షిప్ లో ఆయన 3 నెలలు ప్రయాణం చేసి అమెరికా చేరారట. అమెరికా చేరినప్పుడు ఆయన మధ్యలో 2 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది. అవన్నీ తట్టుకుని అక్కడికి వెళ్ళాక ఇప్పుడు మనకి ఇస్కాన్ లో పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది విదేశీయులే. భారతీయుల కంటే కూడా విదేశీయులు కూడా చాలా మంది ఉన్నారు. అంతటి ప్రశస్తి మనకి మిగతా వాళ్ళు ఎవరి వల్ల జరగలేదు. కానీ ఇస్కాన్ ప్రభుపాదుల వారు నడుం కట్టి మన భారతీయతని ప్రపంచం నలుమూలలా పంపించాలని ఎన్ని దేశాలో తిరిగారట ఆయన. అన్ని దేశాల్లోనూ అక్కడ అన్ని చోట్ల కూడా ఫస్ట్ ఆయనకి ఆదరణ లేకపోయినా కూడా తర్వాత అంతా వాళ్ళు చాలా మంది ఇప్పుడు మన ఇస్కాన్లో ఆ పంచి కట్టుకుని పిలక పెట్టుకుని సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు, లేకుండా కూడా ప్రచారం చేస్తున్న వాళ్ళు మనకి ఎంతో మంది, మన ఆడవాళ్ళు కూడా ఎంతో అందంగా చీరలు కట్టుకుని జడ వేసుకుని పువ్వులు పెట్టుకుని ఇస్కాన్ హరే కృష్ణ మంత్రానికి వాళ్ళు ఎంతో ఆనందంగా ఆ ఆనందాన్ని పొందుతూ డాన్స్ చేస్తూ ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు అనమాట. అదంతా మనకి ఇంత ప్రాచుర్యం పొందడానికి ఇస్కాన్ కారణం. ఇస్కాన్ వల్లే ఇంత భగవద్గీతకి అంత ప్రచారం పొంది మెయిన్గా భగవద్గీత చెప్తారు ఇస్కాన్లో కూడా. తర్వాత భాగవతం, చరితామృతం, చైతన్య మహాప్రభు చరితామృతం ఇవన్నీ ఉన్నాయి. కానీ మెయిన్గా భగవద్గీత క్లాసులు చెప్పి వాళ్ళు ఉచితంగా కూడా ఇప్పుడు మన కోవిడ్ వచ్చిన తర్వాత అన్ని ఆన్లైన్ ప్రారంభించారు. ఆన్లైన్లో కూడా వారం రోజుల కోర్సు, 18 రోజుల కోర్సు ఇవన్నీ చెప్పి దాన్ని మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టేయకుండా కోర్సు అయిపోగానే మా కోర్సు చెప్పడం అయిపోయింది, మీ దారి మీది మా దారి అది కాకుండా వాళ్ళని అసలు నేర్చుకున్న ఒకసారి భగవద్గీత విన్నప్పుడు భగవద్గీత కోర్సులో చెప్పిన విషయాలకి వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత ఇంకేదో నేర్చుకోవాలి, తర్వాత ఇంకేదో కావాలి అని అనిపించినప్పుడు వాళ్ళకి నిరాశ కలిగించకుండా ఇంకా ముందుకి ఈ ఇస్కాన్ వాళ్ళు ఎన్నో కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ పాదాభివందనాలు. హరే కృష్ణ. మనం హరే కృష్ణ మంత్రం ఇంతవరకు చెప్పిన దాంట్లో నేను ఇది ఫోన్లో పంపించింది చూసి చెప్పాను. దానిలో ఏమన్నా ఒకవేళ తప్పులు ఏమన్నా ఉంటే నా పొరపాటు, అది వాళ్ళు చెప్పిన దాంట్లో కాదు. ఇదంతా కూడా భగవద్గీత గురించి కూడా చెప్పిందంతా ప్రభుపాదుల వారి యథాతథంలోంచే ఎప్పుడు చెప్పినా చెప్తున్నాం. కాబట్టి గురు పరంపరగా వినాలనే భావాన్ని మీరు మనసులో పెట్టుకుని, నేను కూడా ఎక్కడి నుంచో ఇక్కడ కూర్చొని చెప్పట్లేదు. కాబట్టి నేను భగవద్గీత యథాతథంలోంచే ప్రభుపాదుల వారు చెప్పింది, మా శిక్షా గురువులు చెప్పింది, అక్కడ విన్నది మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి నా నుంచి విన్నా కూడా మీరు గురు పరంపర ద్వారా విన్నట్టే లెక్క వస్తుంది. కాబట్టి మీరు ఏం అనుమానం పడకుండా ఇందులో ఉన్న మంచి విషయాలు మీరు స్వీకరించండి. ఏదైనా ఒకవేళ నా అజ్ఞానం వల్ల చెప్పిన దాంట్లో అలా కాదు, ఇది పొరపాటులా ఉంది అని మీకు అనిపిస్తే దాన్ని వదిలేయండి. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మీ ముందరకు వస్తాను. మరి ముందరగానే చెప్పుకుంటున్నట్లుగా ఇంతవరకు నేను చెప్పిందంతా కృష్ణ ప్రభుపాద శ్రీల కృష్ణ భక్తి ప్రేమామృత భక్తి ప్రభుపాదుల వారికి
అంకితం చేసుకుంటున్నాను. ఇంకా భగవద్గీతలో ఒక అధ్యాయం ఏదన్నా మహత్యం గురించి చెప్దామనుకున్నాను కానీ చాలా టైం తీసుకున్నాను. ఇంకంతకంటే వద్దు. ఇవాల్టికి చాలు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందరకొచ్చడానికి వస్తాను. నెక్స్ట్ బహుశా 108 శ్లోకాల్లో ఇంకా 3 శ్లోకాలు మిగిలాయి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో 3 కంప్లీట్ చేసేసుకుంటే భగవద్గీతలో 108 శ్లోకాలు కంప్లీట్ అయిపోతాయి. ఒకసారి హరే కృష్ణ మంత్రం 11 సార్లు చేసుకొని ముగిద్దాం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరి బోల్ నిత్య గౌర ప్రేమానంద హరి బోల్. హరే కృష్ణ. భగవంతుడు నాకు ఈ గీతా జయంతి రోజున ఈ ఈ ఏకాదశి రోజున నాకు భగవంతుడు అవకాశాన్ని కల్పించి మీ ముందరకు తీసుకొచ్చాడు. సాధ్యమైతే ఈ రోజే మీరు వింటే ఆనందం పొందుతారని నా అభిప్రాయం. హరే కృష్ణ. మళ్ళీ ఇంకొన్ని విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు అతి త్వరలోనే రావడానికి ప్రయత్నిస్తాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.